సహవాసములో చేయబడుతున్న బోధ, ఈ బోధ మొట్టమొదట మీరు వాక్యానుసారమైన బోధ కాదని ఆలోచించాలి. పౌలు చెప్పిన బోధ ఏంటంటే, ఎవడో పని చేయకుండా భోజనం చేయకూడదు. నువ్వేం చేస్తున్నా, నా కొడుకో నా కూతురో మా ఆయనో అని చెప్పేసని పనికి బాటకు పోకుండా అప్పులు తెచ్చి ఇళ్ళమ్మి స్థలాలమ్మి, కుటుంబంలో నలుగురు పని చేసుకుంటే రోజుకు 4,000 వస్తాయండి. వారం పని చేసుకుంటే 24,000 వస్తాయండి. నెలకు ₹1,00,000 వస్తాయండి. 50,000 దర్జా ఖర్చు పెట్టుకున్నా కానీ 50,000 రూపాయలు సేవింగ్ అకౌంట్లో వెళ్ళిపోతాయండి. అప్పు చేసిన కరం నీకేందమ్మా, నా దేవుని వాగ్దానాలు వ్యర్థమైపోతున్నాయి, నీ చేతుల కష్టాన్ని ఆశీర్దిస్తున్నాను అని చెప్పిన దేవుడు మన కుటుంబాలు సస్యశ్యామలుగా మార్చబడాలంటే బోధ కిందకు రావాలి. అంతకు మించి నాకు అడే ఇంక ఎలాంటి ఆశ లేదు. నేను చెప్తున్నాను, బిడ్డలారు, చిన్న బిడ్డలారు, మీ జాగ్రత్తగానండి. మీ తిన్న ప్లేట్లు మీరు గొప్పని బట్టి మీ తల్లిదండ్రులు కొంచెం పని తగ్గించిన వాళ్ళుగా మార్చబడతారు. అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారమ్మా? ఆ యవనస్తుడు, మారు మనసు పొందిన యవనస్తుడు అంటాడు, ఈ డబ్బులు తీసుకెళ్ళి నువ్వు అమ్మా, మనాంచ ఎప్పుడు పైన ఉండాలి, మనాంచ ఎప్పుడు పైన ఉండాలి. క్రీస్తుని కలిగి ఉన్న కుటుంబాలు అక్రమంగా ఉండకూడదు. దేవుని కలిగి ఉన్న కుటుంబాలు అప్పులు మయమైపోవటం ఏంటన్నా? ఇప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న వేయచ్చు, బ్రదరు, దేవుడి మాటకి లోబడాలని ఆశ నాకుంది, కానీ దేవుడు నాతో మాట్లాడలేకపోతున్నాడు అన్న ఆలోచనగా నీకు వస్తే, దేవుడు నీ కోసమే ఇక్కడ ఒక సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సహవాసానికి ఒక సేవకుని అప్పగించాడు. ఆ సేవకునికి యేసయ్య బోధన అప్పగించేశాడు. ఆ బోధ ప్రకారం నువ్వు చేస్తే నీ కుటుంబం సస్యశ్యామలుగా మార్చబడిపోయింది. భూలోకంలో నీ కుటుంబము దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వకరంగా ఉంటుంది. పరలోకంలో నీ కుటుంబము ఆశీర్వకరంగానే ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఈ బోధ కిందకు వచ్చేసేయాలి, ఈ బోధ కిందకు రావాలి. ఒక మాట చెప్తాను మీకు, బైబిల్ తెరిచి దశలోనికలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యం చదువుకుందామా? దశలోనికి రాసిన 3వ పత్రిక 6వ వాక్యం. సహోదరులారా, నా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకోను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేట మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇప్పుడు నాకు చూడండి, ఇప్పుడు మీలో ఏముండాలి? సహవాసములో చేయబడుతున్న బోధ. ఈ బోధ మొట్టమొదట మీరు వాక్యానుసారమైన బోధ కాదని ఆలోచించాలి. అయితే మీరు బైబిల్ చదవాలి. మీరు బైబిల్ చదవరు, మీకేం తెలుసు? మీకేం తెలుసుమా? మీరు బైబిల్ చదవరు. అందుకే ఎక్కడ తైలాభిషేకం అంటే, ఎక్కడ పాదాభిషేకం అంటే, ఎక్కడ కనీరాభిషేకం అంటే మనం అక్కడికి పరుగులు చేస్తున్నాం. నేను తప్పంటల్లా నీ ఆత్మను బలపరచబడటం కోసం నువ్వు పరుగులు తీయాలి. నీకు బోధ కావాలి అంటాడు. నా బోధ ప్రకారము కాక అక్రమముగా నడుచుకునేవారు. ఈరోజు ఈ సహవాసంలో ఎంతమంది అక్రమంగా నడుచుకుంటున్నారు? మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు అక్రమంగా నడుచుకుంటలేదా? అసలు అక్రమం అంటే ఏంటి? ఇప్పుడు ఎక్కడ నువ్వు వింటున్న బోధ, దాని క్రమం ఏంటి, అక్రమం ఏంటి? పౌలు గారు చెప్పిన బోధ ఏంటి? పౌలు గారు చెప్పిన బోధ వినకుండా అక్రమంగా ఆ సంఘస్థులు ఏం చేస్తున్నారు? ఆ సంఘంలో ఉన్నవారు ఏం చేస్తున్నారు? ఈరోజు నువ్వేం చేస్తున్నావు? అక్రమమైన పనులేంటి అమ్మా? అక్రమైన పనులేంటి? బైబిల్ తెరిచి అదే మాట 10వ వచనం చదవండి.
మేము మీ యొద్దనున్నప్పుడు, బాబు జాగ్రత్తగానండి, మేము మీ యొద్దనున్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల ఎవడైనను పని చేయని ఎడల వాడు భోజనము చేయకూడదని మేము మీకు ఆజ్ఞాపించిద్దాం కదా. నాకు చూడండి, నిజంగా నీ కుటుంబము సస్యశ్యామలంగా మార్చబడాలంటే ఈరోజు ఈ బోధకు లోబడిపోండి. నీ కొడుకు పనిచేయని రోజు భూ పెట్టబాక, నీ భర్త పనిచేయని రోజు భూ పెట్టబాక. నువ్వు కదా నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఏంది పౌలు చెప్పిన బోధ? పౌలు చెప్పిన బోధ ఏంటంటే ఎవడో పని చేయకుండా భోజనం చేయకూడదు. నువ్వేం చేస్తున్నా? నా కొడుకో నా కూతురో మా ఆయనో అని చెప్పేసని పనికి బాటకు పోకుండా అప్పులు తెచ్చి ఇళ్ళమ్మి స్థలాలమ్మి, ఏం లోన్లు, డాక్రా లోన్లు, ఆ లోన్లు తీసుకొనేసి అప్పులు చేసుకొని అప్పులమయమైపోయే కుటుంబం. నువ్వు బాధ కిందకు రా. ఎందుకని నీకు బలం ఇచ్చాడు దేవుడు? ఎందుకు నీకు బలం ఇచ్చాడు? అప్పులు చేసుకొని తినడం కోసమా? వాక్యం నీకు ఎందుకు కావాలి? ఏంది పౌలు గారు చెప్పిన బోధ? ఆయన చెప్పిన బోధను తెలుసా? కుటుంబం అంతా కష్టపడండి, మంచిగా సంపాదించుకోండి, పని చేసుకోండి, సుఖశాంతులతో జీవించండి అని పౌలు గారు చెప్పాడు. అదే అపోస్తుల బోధలో సెకండ్. అదే అపోస్తుల బోధలో సెకండ్. నువ్వు చెప్పగలవా మాట? నీ కొడుకుని విషయమై, నీ భర్త విషయమై, నీ కూతురు విషయమై, నీ అల్లుడి విషయమై, నీ కోళ్ళ విషయమై, నీ విషయమై. ఎన్ని రోజులైంది నువ్వు పనికి పోయి? ఎవరు మెచ్చిపెడతారండి నీ కూడు? 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఏమో కష్టపడి పని చేసుకొని భూమి తయారు చేస్తుంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసు నీకు కూర్చొని తింటావా? కొంచెమైనా జ్ఞానం ఉండాలి కదండి. దయచేసి నేను మాట్లాడుతున్న మాట ఎవరిని కోపంతోనో ఉద్దేశించి కాదు. మన కుటుంబాలు సస్యశ్యామలుగా మార్చబడాలంటే బోధ కిందకు రావాలి. అంతకు మించి నాకు అడే ఇంక ఎలాంటి ఆశ లేదు, ఇంకెలాంటి ఆశ లేదండి. కుటుంబంలో నలుగురు పని చేసుకుంటే రోజుకు 4,000 వస్తాయండి. వారం పని చేసుకుంటే 24,000 వస్తాయండి. నెలకు ₹1,00,000 వస్తాయండి. 50,000 దర్జా ఖర్చు పెట్టుకున్నా కానీ 50,000 రూపాయలు సేవింగ్ అకౌంట్లో వెళ్ళిపోతాయండి. అప్పు చేసిన కరం నీకేందమ్మా? నా దేవుని వాగ్దానాలు వ్యర్థమైపోతున్నాయి, నీ చేతుల కష్టాన్ని ఆశీర్దిస్తున్నాను అని చెప్పిన దేవుడు వ్యర్థుడిగా మార్చబడిపోతున్నాడు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు అప్పుల పాలైపోతున్నారు. బాధ కిందకు వచ్చేవాళ్ళు లేరు, మాటకు లోబడేవాళ్ళు లేరు, మాటకు లోబడేవాళ్ళు లేరండి. పౌలు అన్నాడు, ఈ నా బోధ ప్రకారం కాక ఎవడైనా అక్రమంగా చేసినట్లయితే వాడిని పక్క తోసేసేయమని చెప్పి అంటున్నాడు. ఒకరోజు పని మానుకుంటే అన్నం తినడానికి ఎలా నీకు మనసు వస్తుంది? ఒకప్పుడు ఎప్పుడెప్పుడు పని దొరికిద్దని ఆలోచించేవాళ్ళు ఇప్పుడు పని మానుకుంటానికి మార్గాలు ఎదుగుతూ ఉన్నారు. నా చిన్న వయసులో ఎంత కష్టపడ్డవాళ్ళమో, ఎంత కష్టం. తల్లిదండ్రులకు చాలు ఉండేది కాదు. నా బిడ్డలు అంత కష్టపడుతున్నారని ఈరోజు నీకు తిన్న ప్లేట్లు కడగరమ్మ కనీసం. దొరక చెప్తున్నాను, నీ కొడుకుల ప్లేట్లు నువ్వు కడగకూడదు. నీకో చెప్తున్నాను, మేము నీ బిడ్డల ప్లేట్లు నువ్వు కడగకూడదు. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారమ్మా? అంత బిజీయా? నేను చెప్తున్నాను, బిడ్డలారు, చిన్న బిడ్డలారు, మీ జాగ్రత్తగానండి. మీ తిన్న ప్లేట్లు మీరు కడుగుటను బట్టి మీ తల్లిదండ్రులు కొంచెం పని తగ్గించిన వాళ్ళుగా మార్చబడతారు. శుభ్రంగా సర్ఫేస్ కడిగేసేసి నీట్గా అక్కడ పెడితే మీ తల్లిదండ్రులకి పని తగ్గించిన వారుగా మార్చబడతారు.
ఒక మెసేజ్ నేను విన్నాను. ఒకడు జులాయిగా తిరుగుతున్నాడంట. ఒక యవనస్తు జులాయి తిరుగుతున్నాడు. వాళ్ళ నాన్న శత్రువు అయిపోయాడు. జులాయిగా తిరిగే వాళ్ళకి తల్లిదండ్రులు శత్రువులు అవుతారండి. జులాయిగా తిరిగే వారికి తల్లిదండ్రులు శత్రువులు అయిపోతారు. ఎందుకంటే వాడిని బాగుపడమని చెప్తాం, పనికి పొమ్మని చెప్తాం కదా, తల్లిదండ్రులు శత్రువులు అయిపోతారు. బాగా చదువుకోమని చెప్తే తల్లిదండ్రులు శత్రువులు అయిపోతారండి. దానివల్ల తల్లిదండ్రులకు ఏం ప్రయోజనం? జులాయిగా తిరుగుతున్నాడు, తల్లిదండ్రులు బాధపడిపోతున్నారు. ఏదైనా పని చూసుకోరా. ఈరోజు కూడా నీకు టీ తాగాలంటే మీ నాన్న డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఒకరోజు మనసు కలిగింది, పని చేసుకుంటే బాగుండని పని చేసుకున్నాడు. ఆ వాట్సాప్లో నేను చూసినప్పుడు నాకు దుఃఖం ఆగలా. ఆ మొదటి వారం, ఆ మొదటి నెల జీతం వచ్చేసింది. తీసుకెళ్ళి అమ్మకి ఇస్తున్నాడు. అమ్మా, ఈ నెల నేను సంపాదించాను మా ఈ జీతం, నేను నాకు ఇద్దురా, నాన్నకి ఇస్తే సంతోషపడతాడురా, నాన్నకి ఇస్తే సంతోషపడతాడు నాన్న, అది తీసుకెళ్ళి నాన్నకి నాన్న అని చెప్పినప్పుడు ఆ కుమ్మాడు, నిజమైన మారు మనసు వచ్చిన కుమ్మాడు అంటాడు, అమ్మా ఇప్పుడు వాడికి మా నాన్న ఎప్పుడు నాకు ఇస్తూ ఉండేవాడు, నేను మా నాన్నకి ఇవ్వకూడదు, మా నాన్న చెయ్యి ఎప్పుడు పైనే ఉండాలి, నా చెయ్యి ఎప్పుడు కిందే ఉండాలి, నేను మా నాన్న చెయ్యి పైన నేను పెట్టినమ్మా. అలా యవ్వనస్తులు మార్చబడితే ఎంత బాగుండదు. తల్లిదండ్రులకు సుఖం ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈరోజు. వాళ్ళ వ్యాధిని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు? ఆ యవనస్తుడు, మారు మనసు పొందిన యవనస్తుడు అంటాడు, ఈ డబ్బులు తీసుకెళ్ళి నువ్వు అమ్మా, మా నాన్న ఎప్పుడు పైన ఉండాలి, మా నాన్న ఎప్పుడు పైన ఉండాలి. అందుకని యవనస్తులు ప్రార్థనా మందిరాల్లో కనపడరు. అందుకని యవనస్తులు బైబిల్ చదవరు. అందుకని కుటుంబాలు పాడైపోతున్నాయి. ఎవరు ఆ బోధకులా పడిపోయేవాళ్ళు? ఎవరు ఆ బోధ ప్రకారం కట్టబడేవాళ్ళు అండి? ఏదో మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థనలో కూర్చున్నాం, ఏదో ప్రభు శరీరం అంట, ప్రభు రక్తం అంట, ఏదో పసేపు కూర్చొని ఏదో తినొస్తే తాగొస్తే సరిపోయింది కదా. కాదు. సహవాసానికి అప్పగించిన ప్రతి కుటుంబం కోసం రాత్రనక పగలనక ప్రాణార్పణంగా పోయి పడుతున్నాం. మీకోసం చేస్తున్న ప్రార్థనలు, ఆ శ్రమ మా బతుకుదూరు కోసం మేము పెట్టుకుంటే 100 మందిని పోషించగలం, 100 మందిని పోషించగలమండి. మా సుఖం కంటే దేవుడు మీ సుఖాన్ని కోరుతున్నాడు. మీ కుటుంబాలు సస్యశ్యామలుగా మార్చబడిపోవాలి. మీ కుటుంబాలు సస్యశ్యామలుగా మార్చబడిపోవాలండి. క్రీస్తుని కలిగి ఉన్న కుటుంబాలు అక్రమంగా ఉండకూడదు. దేవుని కలిగి ఉన్న కుటుంబాలు అప్పులమయమైపోవటం ఏంటన్నా? నేను ఒక మాట నేను సాకులు చెప్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి నాకు అప్పులు చాలా తగ్గిపోయినాయి, నేను అప్పులు లేవన్నాను. అన్న అంటాడు, అన్న ఇంక నువ్వు అప్పులు చేయొద్దన్నా, నీలాంటి వాళ్ళు మాకు ధైర్యం, నువ్వు అప్పులు చేయొద్దన్నా. అప్పులు నేను చెప్పేసి నీ నోటు ఏంటంటే, నీ నోట ఆ మాట ఏంటంటే మా చెవులు వినలేకపోతున్నాయి. అవునమ్మా, అప్పులు అన్న మాట నువ్వు నోటుతో ఏంటంటే నేను భరించలేకపోతున్నాను. సహవాసంలో చిన్న కూడికి పెట్టుకొని చికెను మటన్ వేయాలంటే ఎందుకు ఆలోచించాలమ్మా? నువ్వు కట్టే వడ్డీ నెలకు తీసుకొచ్చి మందులను పెడితే ఎన్ని లక్షలు అవుతాయి నెలకి? బోధ కిందకు రావాలి, దేవుడు మాట కిందకు రావాలి, మారు మనసు పొందాలి. అంట్లు కడిగైనా సరే, బాతులు కడిగైనా సరే, రోడ్లు ఊడ్చైనా సరే, చెప్పులు కుట్టైనా సరే కష్టపడదాం. ఆ కష్టాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు, ఆ కష్టాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. వీడు పనికి పోడు, పాటకు పోడు, ఆలోచనే ఉండదు. ఏమనంటేనేమో ఊరు మొత్తం పుకారు, పిల్లల్ని ఇలా టార్చ్ చేయబెడతారంట అని ఇటు పోయి అందరికీ పుకారు చేస్తాడు. మా అమ్మ పనికి పోలేదని అన్నం పెట్టలేదంట. ఏ పని దొరకదా? మన చీరాల పట్టణంలో
పుట్టిన వాళ్ళకంటే బయట నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నారమ్మా. ఇక్కడే పుట్టి ఈ గడ్డ మీద ఉన్న నీకు కనీసం ఇల్లు కూడా లేదు. ఇక్కడే పుట్టావని చెప్పుకుంటున్నావు. నువ్వు చూసావా, చీరలో నాది అని నువ్వు చెప్పుకుంటున్నావే, నీకు ఇల్లు కూడా లేదు. ఎక్కడెక్కడి నుంచో పొరుగురుల నుంచి పనుల కోసం వచ్చి ఇక స్థిరపరచబడిపోయి అనేక మంది గనులుగా మార్చబడిపోయి పెద్ద పెద్ద వ్యాపారాలు. నువ్వు సెంటర్లోకి వెళ్ళు, రాజస్థాన్ నుంచి వచ్చేసి ఒకడు వ్యాపారం చేస్తున్నాడండి, లక్షల్లో చేస్తున్నాడండి. పానీపూరి బండి పెట్టుకొని రాజస్థాన్ వాడు లేకపోతే ఇంకొకడు ₹1000 చంపేస్తున్నాడండి. నువ్వు తినే ప్రభు శరీరానికి, నువ్వు తాగే ప్రభు రక్తానికి ఒక అర్థం ఉండొద్దా? దేవుని నా వేదన, నా దుఃఖం, యేసు ప్రభు మన కుటుంబాలను బట్టి సంతోషించాలి, మనల్ని బట్టి ఆనందించాలి. నేను కోరుకున్న కుటుంబం అదే అని చెప్పాలి. దానికి నువ్వు కారణంగా మార్చబడిపోవాలి, దానికి నేను కారణంగా మార్చబడిపోవాలి. మన కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దేవుడు సంతోషానికి కారణంగా మార్చబడిపోవాలి. అప్పుడంటే నువ్వు తింటున్న శరీరానికి, నువ్వు తాగుతున్న రక్తానికి విలువ వచ్చింది. నిజమైన విలువ వచ్చిందండి. ఎంత సంతోషంగా ఉంటుందండి. మా కుటుంబంలో దగ్గర మాకు పెళ్ళయి 18-19 సంవత్సరాలు, 2005లో మాకు పెళ్ళయింది. నేటి వరకు కూడా డబ్బుల విషయంలో ఎలాంటి గొడవలు లేవు. లక్షలు సంపాదిస్తున్న సమయంలో మాకు ప్రాబ్లమ్స్ లేవు. గత 8 సంవత్సరాలు మేము సేవలో ఉన్నాము, సేవ మీదే బతుకుతున్నాము, అయినా మాకు ఏ ప్రాబ్లం లేదు. దేవుడు మమ్మల్ని అన్నింటిలో సక్రంగా ఉంచేసి, ఆయన చేయకపోతే ఇంకెవరు చేస్తారమ్మా? డబ్బుల విషయంలో మాకు నేటి వరకు గొడవలు లేవు, నేటి వరకు మాకు ఇబ్బందులు లేవు, భార్యాభర్తలకు మొహమాటాలు లేవు. నా బిడ్డలు డాడీ మాకు అది కావాలి అని నేను కొనియకుండా ఉండదు లేదు. నేను అక్కడ చేరుతానంటే ఎంతైనా పెట్టి చేర్చిపించేసేవాడిని. హల్లెలూయా. నేను భాష్యం కాలేజీ చేరుతాను చెప్పేసి అన్నాడు మైకిల్. నువ్వు చేరు, నువ్వు బాగుంటావు, నాకు కావాలి, నాకెందుకుమా? తండ్రిగా నువ్వు చేసిన బాధ్యత అది, కొడుకుగా నువ్వు చేసిన బాధ్యత, కూతురుగా నువ్వు చేసిన బాధ్యత ఏంటి?